అందరికీ శనార్థి, ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, సుడు రెడ్ లైన్స్. ఒక్కటే పారి భూకంపం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. భూమి అదులుడు అదిలిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో అడుగడుగున ఉంటున్నాయి పాటలు. మలి సర్కారు చేస్తుందట విజయోత్సవాల ఏర్పాట్లు. సర్కారు పట్టించుకుంటలేదట ప్రభుత్వ బడి పిల్లల గోస. గవర్నమెంట్ మీద స్టూడెంట్స్ సాలించుకోవాల్సిందేనా ఆశ? కొందరు ఆఫీసర్లు కావాలని తీసిరట అన్నల పానాలు. ఎన్కౌంటర్ మీద మాజీ మంత్రికి ఉన్నాయట అనుమానాలు. కాంగ్రెస్ ఏలుబడిలో బాగానే ఉన్నాయట రిమార్కులు. సాంబశివరావు సారు ఇస్తున్నాడట 60 మార్కులు. ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో కొన్ని దగ్గరలో ఒక్క పారి భూకంపం వచ్చి భూమి కొన్ని సెకండ్లు అదులితే ఇండ్లకు ఉన్న గోడలు పర్రెలు పెట్టుడే కాదు, అందులో సామాన్లు కూడా భూమి అదులుడుకు ఒక్క పారి దబేళ్ళ కింద పడ్డాయి. భూమి అదులుడుకు కారణము తుఫాను వచ్చుడే నార్చుకుందాం పారి. అగో చూసిర్రా, భూమి అదలంగానే ఇంట్లున్న సామాన్లు ఎట్లా పడుతున్నాయో. అట్లా కదలకుండా ఉన్న సామాన్లు ఒక్కపారే గదిలే వరకల్లా పిల్లలు చూడుండ్రి ఎట్లా బుగులు పడ్డారో. ఇదేమన్నా మాయనా మంత్రమా అన్నట్టు మళ్ళా తొంగి చూసిర్రు. ఆడనే కాదు ఇంకా గీడ చూడుండ్రి, భూకంపానికి ఒకటే పారి భూమి అదిలే వరకల్లా ఓ ఇంటి గోడలు మొత్తం ఇంటి అడుగు జాగా కదులుతున్నంత సేపు అదులుకుంటా పర్రెలు పెట్టినాయి. అసలే మనుషులకు పానం మీద తీపి ఎక్కువనాయే. అట్లా ఇంట్లో సామాన్లు కదులుకుంటా గోడలు పర్రెలు పెడుతుండే వరకల్లా ఏడ కూలిపోతుందో అని దేవుడా కాపాడవయ్యా అనుకుంటా ఇండ్లలో ఉన్నోళ్ళు బయటకు పరుగులు పెట్టిర్రు. ఇంటి ముంగడికి వచ్చి మొగుల మీదికి చూసుకుంటా దండాలు పెట్టుకుంటా కాపాడు తండ్రి అనుకుంటా దేవుణ్ణి తలుసుకుర్రు. 2 రాష్ట్రాల్లో అంతటా అదిలిందా అంటే కాదు, కొన్ని దగ్గరలోనే. ఏడేడా అంటే ఏపీలో ఉన్న కృష్ణా జిల్లా జగ్గయ్యపేటల, విజయవాడల, విశాఖపట్నంల, నందిగామల, గుడివాడల, మంగళగిరిల, తిరువూర్ల, ఏలూరుల, అట్లనే తెలంగాణలో కూడా ఏడేడనంటే నల్గొండ జిల్లాల, పొత్తుల ఖమ్మం జిల్లాల, పొత్తుల వరంగల్ జిల్లాల, మెదక్ జిల్లాల, కరీంనగర్ జిల్లాల, హైదరాబాద్లో ఇట్లా అన్ని జాగాల్లో కొన్ని దగ్గరలా అదిలింది. మరి అట్లా ఒకటే పారి ఎందుకు అదిలింది అంటే భూమి లోపల 40 కిలోమీటర్ల నుంచి రేడియేషన్ ఎక్కువైందట. అది తట్టుకోక భూకంపం వచ్చిందని అధికారులు అంటున్నారు. షెయి సర్కార్ హైదరాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున ప్రజాపాలన ఏర్పాట్లు చేసిందట. కాంగ్రెస్ సర్కార్ ఏలుబడిలోకి వచ్చినాక ఏం చేసిందని ఇప్పుడు ఇట్లా విజయోత్సవాల పండుగలు చేస్తుందని పబ్లిక్ అంటుంటే అంత పెద్ద ఎత్తున పేరంటాలు చేసి సబ్బండ తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటుర్రో అరుచుకుందాం పరి. అగో సీఎం సార్ వస్తుండని ఆడున్న సాఫ్ సఫాయి పనులు అంతా కూడా పోయి, అయ్యా ముఖ్యమంత్రి గారు మా గోసలు కూడా మీరు వాపుండ్రి. షెయి సర్కారు వచ్చినాక మా మున్సిపాలిటీ కార్మికుల చింతలు పోతాయనుకొని మురిసిపోయినాము, మీరు కూడా మమ్మల్ని ఓ కంట చూడుండ్రి అనగానే పక్కకే ఉన్న పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారును దగ్గరికి గుంజుకొని, అమ్మా ఈయననే పైకం విడుదల చేస్తాడు, ఈ సారుకు చెప్పుండ్రి మీకు డబుల్ జీతాలు పెంచుతాడు, మీరు రంది పడకుండ్రి, మీరు ఉన్నది ఇందిరమ్మ రాజ్యంలో, ఈడ ఇబ్బందులు అనే మాటలు ఉండయి అన్నట్టుగా అవ్వచ్చు. అటెనక సిక్కి అందరు కలిసిపోయి షెయి సర్కారు కట్టబోతున్న ఫ్యూచర్ సిటీని ఎట్లా కడదాము, ఏం చేద్దాము, ఎన్ని బిల్డింగులు లేపుదాము, మొగులకు దాకేటట్టు బంగ్లాలు భవంతులు ఉండాలి. సింగపూరు, మలేషియా, న్యూయార్కు దేశాలలో కూడా మన పట్టణంలో కట్టిన 4వ సిటీని చూసి పరిశాన్ కావాలని ఇట్లా మ్యాపులు చూసుకుంటా నక్షల మీద నజరు పెట్టి అందరు నవ్వుకుంటా ముచ్చట్లలో మునిగిర్రు. ఫ్యూచర్ సిటీని ఎన్ని ఎకరాలలో కడుతుర్రు, ఏం కథ సీఎం సారు చెప్తుండు ఎన్నుండ్రి. దాదాపుగా 15,000 ఎకరాల భూమి ఉన్నది, ఇంకొక 15,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది, అదనంగా ఇంకొక 15,000 ఎకరాలు భూమి రైతులు సహకరించి అందిస్తే కాయకష్టం చేసుకుని వ్యవసాయం చేసుకుని బతికేలా తీసుకునే రైతులు మీకు భూములు ఇచ్చి వాళ్ళ కంపెనీల కాడ జీతాలు ఉండాలా సారు? మీ దగ్గరున్న 30 ఎకరాలతోనే నగరాన్ని మంచిగా చేయండి, ఉన్న దాంట్లోనే సౌలతులు చేయండి, అటు ఇటు పోయి పబ్లిక్ జాగాలకే ఎసరు పెట్టుడు మీ లీడర్లకు అల్కగా దొరుకుతుందా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి సర్కారు బడి పిల్లల పానాలతోని ఆటలాడుతున్నట్టే కొడుతుందట. ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అవుతున్నా ఇప్పటికైనా సర్కారు పంపే బియ్యంతో ఉప్పు పప్పులన్నీ కూడా మంచి పంపించాలి. సర్కారు బడిల సవలతులు చేయాలని చెప్తున్నా కూడా పట్టించుకుంటలేదా? పట్టించుకుంటే ఇట్లెందుకు ఉంటుంది చెప్పుర్రి.
నల్గొండ జిల్లా పిఏపల్లి మోడల్ స్కూల్లో చదువుకునే పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిందట. వెంటనే ఓ ఆటో మాట్లాడుకొని ఇట్లా దేవరకొండ సర్కార్ ఆసుపత్రికి ఎసుకొచ్చిరట. చేయి సర్కారు ఏలువడి పాడుగాను ఏం సక్కదనం ఉంది. హాస్టళ్లు, గురుకులాలు, బడులు అన్నీ సత్రోలు ఉన్నాయి. ఏమంట ఈ మలి సర్కారు వచ్చిందో చదువుల శాఖ మొత్తం ఆగమాగం చెందన కాబట్టి బడి పిల్లల బతుకులు ఆగం కాబట్టి చదువుకుంటారు అని ఆశతోని సర్కారు బడికి పంపితే వాళ్ళు పెట్టే బువ్వ ఇసం కాబట్టి ఇబ్బందుల పాలవుతుండని బడి పిల్లల అవ్వయ్యలు బాధపడతానే ఉన్నా సర్కారుకు మాత్రం సిగ్గొస్తలేదట. 5 రోజుల సంది అడ్డమైన బియ్యంతోని వండి బువ్వ పెడుతుర్రట. 5-6 డేస్ నుంచి మాకు మంచి రైస్ అనేది లేదు. నిన్న మొన్నటి వరకు అడ్జస్ట్ చేసుకున్నాం, కానీ మా వల్ల కాదు. అందరికి ఫుడ్ ఆ రైస్ తిని మాకైతే కడుపులో నొప్పి లేస్తుంది. అయినా కానీ మేము వాళ్ళు చెప్పుకుంటలేము. ఇన్నరా బడి పిల్ల ఏమంటుందో. మరి హాస్టల్లో ఉండే ఆఫీసర్లకు చెప్పిర్రా అంటే చెప్పిర్రట. ఆ మేడం కూడా వచ్చి మెల్లగా తినాలే, సర్కారే పంపింది కదా అన్నట్టు అనిపోయిందట. అయ్యా సీఎం రేవంత్ సారు, ఓ దిక్కు సర్కారు బడుల్లో పోరగాన్ల సాగులైతుంటే చదువుల శాఖ మంత్రి అయిన తమరు వీటిని చక్కదిద్దవలసింది పోయి ఏడాదిలా ఏం ఎలగబెట్టిండ్రని ప్రజాపాలన విజయోత్సవాల పండుగలు చేస్తుండ్రు. విజయోత్సవాల పేరంటాలకయ్యే ఖర్చులతోని సర్కారు హాస్టళ్లు, బడులు, గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు అన్నిట్లో కూడా అన్నం పెట్టే కొత్త పథకం కూడా తేవచ్చు. అవసరం లేని వాటికి 100 కోట్లు ఖర్చు పెడుతుండ్రు. బడి పిల్లలకు ఓ దిక్కు ఫుడ్ పాయిజన్ అవుతుంటే పట్టించుకుంటలేరు. ఏమన్నా అంటే బయట సిరితిండ్లు తిని ఇట్లా ఫుడ్ పాయిజన్ అవుతున్నదని ఓ దిక్కు మీ మంత్రులు అంటుర్రు. ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా మీ ప్రజాపాలన? మార్పు అనుకుంటే మంచి మార్పే తెచ్చిండ్రు కదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దందా ఇంతకు మునుపు ఉన్నదానికంటే 29% పెరిగిందట. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక పురాగా భూముల దందాలు పడిపోయినాయి, జాగల రేట్లు పడిపోయినాయి. అమ్మేటోళ్ళు లేక కొనేటోళ్ళు రాక అంత లాసు ఉన్నది అంటే అంతగానం పెరిగిందని ఎవరన్నారే బాలన్న అంటారా? ఎవరో కాదు, సీఎం సారే. సోషల్ మీడియాలోనేమో తెలంగాణలో రియల్ ఎస్టేట్ దందా పడిపోయింది అంటారు. మీరేమంటారు సారు? మన ప్రభుత్వం వచ్చినాక ఏప్రిల్ 1, 2024 నుండి నవంబర్ 30 తారీఖు వరకు పోల్చినప్పుడు హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ దాదాపుగా 29% అభివృద్ధి చెందింది. అంత శాతం పెరిగేందుకు కూడా ఎట్లా సాధ్యమైందో మీరే చెప్పుండ్రి. మేమిచ్చిన అనుమతులకు హైదరాబాద్ నగరానికి రియల్ ఎస్టేట్ ఆదాయం పెరిగింది, తగ్గలేదు. ఎక్కడైనా మరి అంతగానం ఆందాని పెరిగితే భూములు కొనేటోళ్ళు, అమ్మేటోళ్ళు అంతగానం ఎందుకు ముంగడికి వస్తలేరు? మునుపటోళ్ళ దందాలు ఎందుకు నడుస్తలేవో కానీ ముఖ్యమంత్రి సారు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్ళ పుణ్యాన సర్కారుకు ఆమ్దాని మంచిగానే వచ్చిందని అనబట్టే మరి అంతగానం స్టాంపులు, రిజిస్టార్ల మీద ఆమ్దాని వస్తున్నప్పుడు 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తలేనట్టో, ఆ పైకమంతా ఎటుపోతున్నదో అది కూడా ముఖ్యమంత్రి సారు ముంగటికొచ్చి చెప్పాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏటూరు నాగారంలో మావోయిస్టుల మీద పోలీసులు చేసిన ఎన్కౌంటర్ మీద కారు పార్టీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్కు అనుమానాలు ఉన్నాయట. ఎన్కౌంటర్ల చచ్చిపోయిన అన్నల మరణాల మీద ఆ సార్కు ఎందుకు డౌట్ ఉన్నదో, ఎందుకు అట్లా అంటున్నాడో అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పారి. అయ్యా జగదీష్ రెడ్డి సారు, మరి మీకు ఎందుకు అనుమానం వచ్చిందో చెప్పుర్రి. మరి నిన్నటి ఎన్కౌంటర్ కూడా మాకు వస్తున్న సమాచారం ప్రకారం దానిపైన రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఆదివాసీ హక్కుల సంఘాలకు సంబంధించిన మిత్రులు కూడా వచ్చి మా దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఎక్కువగా మా ఆదివాసీలను అణచేస్తున్నారు, ఈ పేరు మీద చంపేస్తున్నారు, దీనిపైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి వారు ఏదో మేము కోర్టులో వేసినామని మాట కూడా చెప్పిండ్రు. ఎట్టి పరిస్థితులలో ఎన్కౌంటర్లు ఫేక్ అయితే తప్పకుండా అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇన్నరా ఏం తెలియని ఆదివాసీలను ఆగం చేసుకుంటా మావోయిస్టులను మట్టుబెట్టుమని ఆఫీసర్లు గిట్లా అబద్ధాలు చెప్పినట్టు ఎరకైతే మట్టుకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని జగదీష్ రెడ్డి సార్ అంటుండు. ప్రజల కోసము అడవిబాట పట్టిన అన్నల గురించి అనుమానాలు పటాపంచలు చేసుకునడం మంచిదే, అది సరేగాని జగదీష్ రెడ్డి సారు మీ కారు పార్టీ ఏలుబడిలో కూడా మస్తుగానే ఎన్కౌంటర్లు జరిగాయి కదా, అప్పుడు కూడా అనుమానాలు ఎందుకు రాలేదు? అంటే అప్పుడు మీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది కాబట్టి మీ ఏలుబడిలో మీ కారు పార్టీ వాళ్ళు ఎంతమంది అన్నలను పొట్టన పెట్టుకున్నా ఏమనిపించలేదు. కానీ కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలో ఎన్కౌంటర్లు జరగంగానే అనుమానాలు మొలకెత్తుతున్నాయా? అప్పుడో తీరు ఇప్పుడో తీరు ఉంటే ఎట్లా సారు? అట్లా మీరు ఉంటుండ్రు కాబట్టి మీ 10 ఏళ్ల పాలనను పక్కకు పెట్టి ప్రజలు కాంగ్రెస్ను ఏలుబడిలకు తెచ్చిర్రు. షే పార్టీ వాళ్ళు కూడా మీ లెక్కనే మోపైనట్టుండ్రు. మీరేం తక్కువ కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం తక్కువ కాదు. వాళ్ళకు కూడా ప్రజలు మంచిగానే బుద్ధి చెప్పే రోజులు ముంగటున్నాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షే సర్కారు ఏడాది పాలనకు సుత్తెకొడవలి పార్టీ ఎమ్మెల్యే సాంబశివరావు సారు 100 మార్కులకు కేవలం 60 మార్కులు ఇస్తున్నామని అంటుండు. సిపిఐ పార్టీ వాళ్ళు ఏదైనా ఎగ్జామ్ పెడితే దాని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాసిర్రా, ఆ పరీక్ష పేపరు ఈయననే దిద్దిండా, ఎందుకు మార్కుల ముచ్చట ఇప్పుడు ముంగటేసిండో మనం కూడా అరుచుకుందాం పరి. సాంబశివరావు సారు కాంగ్రెస్ సర్కార్కు ఎన్ని మార్కులు ఇస్తారో చెప్పుర్రి. అంతిమంగా నేను ఈ సంవత్సర కాలం పాలనకి, ఈ ప్రభుత్వ పాలనకి 60 మార్కులతో ఫస్ట్ క్లాస్ మార్కులు ఇస్తున్నాం. 60 మార్కులతో, డిస్టింక్షన్ కాదు. 60 మార్కులు ఎందుకు ఇచ్చిండు అంటే మొత్తం ముచ్చటి నుండి
ఇంకా మీరు జాగ్రత్తలు పడితే 70 మార్కులకు వచ్చేట్టుకు వస్తుంది, లేదనుకుంటే ఇంకా కిందకి వెళ్ళిపోతారు. ఇన్నరా ఏమంటుండో, ఏడాదిలో 6 గ్యారెంటీలు అమలు చేయలేదు కాబట్టి 60 మార్కులు చేసి షెయిపాటి పతారను ఓనియకుండా కాపాడినము. ఇప్పటికైనా ఇంకిన్ని మంచి పనులు చేస్తే ఇంకో ఏడాది వరకు 10 మార్కులు కలిపి 70 మార్కులు వేస్తాము. మీరు గిట్లా పబ్లిక్ బాధలను పట్టించుకోకుండా 6 గ్యారెంటీలు అమలు చేయకుంటే మార్కులు తక్కువైతాయని అనుకొచ్చుడు. అయ్యా సాంబశివరావు సారు, మరి మీకు 60 మార్కులు కూడా ఎందుకు ఇయ్య బుద్ధి అయ్యిందో మాకైతే అర్థమైతలేదు. కానీ పబ్లిక్ను ప్రజాపాలనకు మార్కులు గిట్లా ఇయ్యమంటే 100కు గుండు సున్నా ఇస్తారు కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఢిల్లీలో గల్లీలలో నిండిన పొగ మంచు లెక్క హైదరాబాద్ పట్టణంలో కూడా అసొంటి అడ్డమైన పొగలు నిండి పబ్లిక్ పానాలు ఖరాబు కావద్దనే ఛార్జింగ్ బండ్లు తీసుకొస్తున్నారట. పట్టణంలో వచ్చే 2 ఏళ్ల దాకా ఛార్జింగ్ బండ్లకు రోడ్ ట్యాక్స్ అందుకే తీసేసిరట. ఈ ముచ్చట ఇంత కాయిగా ఇప్పుడు ఎవరు చెప్పిండ్రే బాలన్న అంటారా ఈ నుండి మీరే. బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఎట్లెట్లా ముచ్చట మంచిగా చెప్పుండ్రి. హైదరాబాద్ సంబంధించి బ్రాండ్ ఇమేజ్ అంటే ఒక ఏదో మౌలిక సదుపాయాలే కాదు, ఈరోజు పట్టణ ప్రజలు ఢిల్లీలో ఏ విధమైన సమస్య ఎదుర్కొంటున్నారో అటువంటి సమస్య హైదరాబాద్కు రావద్దని ఒక ఈవీ పాలసీ తీసుకొచ్చి పరిమితమైన సంఖ్యలో కాదు 2026 డిసెంబర్ 31 దాకా హైదరాబాద్ లో ఈవీ వెహికల్స్ అన్ని కూడా కొనుగోలు చేసే ఫ్రీ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ట్యాక్స్ తీసేయడం జరిగింది. ఇన్నరా ఏమంటుండో, ఢిల్లీలో కదా పబ్లిక్ తిప్పలు పడ్డట్టు హైదరాబాద్ పట్టణంలో కూడా తిప్పలు పడొద్దని మలి సర్కారు మంచి ఆలోచన చేసి ఇట్లా ఈవీ బండ్లను పట్టుకొస్తుందట. పట్టణంలో నడిచే బస్సులన్నీ కూడా ఛార్జింగ్తోనే నడిచేటియే తయారు చేపిస్తురట. రాను రాను కొన్ని బస్సులు తీసుకొచ్చి డీజిల్తో నడిచే బస్సులు తక్కువ చేసి మొత్తం కరెంటు ఛార్జింగ్తో నడిచే బండ్లనే నడుపుతారట. ఇందిరమ్మ సర్కార్లో పొగ కాలుష్యం తక్కువయ్యేందుకు మంచిగ్రమే చేస్తున్నట్టు లేదు. మరి ఎన్ని ఎలక్ట్రికల్ వాహనాలు రాష్ట్రంలో దింపుతారో, ఎంత పొల్యూషన్ తక్కువ చేస్తారో చూడాలి. అట్లనే పనిల పని 6 గ్యారెంటీలు కూడా బిరానా అమలు చేస్తారంటే మీ షెయి సర్కార్ చరిష్మా ఇంకా పెరిగిపోతుంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సడకుల పక్కపొండి పెరిగిన చెట్లను మొత్తం పొట్టు నరికేయండ్రని పిలుపునిస్తుడు బీఆర్ఎస్ లీడరు పట్లోల కార్తిక్ రెడ్డి సారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చెట్లు ఉండే అప్పుడు కూడా ఎందుకు చెట్ల ముచ్చట్నే ఎత్తలేదు, అవిటి నరకాలని కూడా ఎవ్వలతోనే అనలేదు. ఇప్పుడు ఎందుకు పని కట్టుకొని మరి చెట్లు నరికే పేరంటం పెట్టుకోవాలని చెప్తుండో అరుచుకుందాం పారి. అయ్యా పట్లోల కార్తిక్ రెడ్డి సారు ఎందుకు చెట్లు నరకమంటురో చెప్పుర్రి. మనుషుల ప్రాణాల కన్నా చెట్లు ఎక్కువ కాదు. మా బాలరాజన్ అన్నట్టు ఏ గేట్ మీద ఉన్న ఆ ఊళ్ళో చెట్లని కూడా నరికేస్తామని చెప్తున్నారు. ఇన్నరా మనుషుల పానాలు మంచిగుండేందుకు ఆక్సిజన్ గాలిని వంచే చెట్లు అట్టెట్లా పానాలు తీయ చూస్తాయి అంటారా? ఆ ముచ్చట కూడా కార్తిక్ రెడ్డి సారు మీరే చెప్పుర్రి. కాంట్రాక్టర్ 6 వరకు 8 నెలల వరకు వచ్చే దసరా వరకు మాకు ఇక్కడ రోడ్ అయిపోవాలని చెప్పి మీరు మాకు మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ మళ్ళొకసారి సోదరులందరికీ కూడా ఈ ఒక్కరోజు మాత్రం దయచేసి అధికారులు చెప్పినట్టు మనం విందాం. ఈయనరా మరి ఎందుకు అట్లా అన్నాడంటే అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ దాకా కూడా 4 లైన్ల రోడ్డు పనులు మొదలు పెట్టాలి. అధికారులు గుత్తేదారులు ఆలస్యం చేసుట్లనే టక్కర్లు అవుతున్నాయి, పానాలు పోతున్నాయి. కోర్టులు కూడా చెట్లు నరికేందుకు పర్మిషన్ ఇవ్వకుంటే న్యాయస్థానాన్ని కూడా లెక్క చేసేదే లేదు. మనుషుల పానాలను మించి చెట్లు జీవాలు ముఖ్యం కాదు అనుకొచ్చిండు. మరి బీఆర్ఎస్ పాలనగిరి ఎలగబెడుతున్నప్పుడు కూడా టక్కర్లు అయినాయి కదా. అప్పుడు కూడా ఈ కార్తిక్ రెడ్డి సార్ ఇంతే కాయిస్గా శాంతియుత ధర్నాలు చేసుకుంటా రోడ్డు పనులు చేయించలేదు ఎందుకు ఏమో ఆయన గారికే తెలవాలి. అధికారంలో ఉన్నప్పుడు ఓ తీరు, అధికారంలో లేనప్పుడు ఓ తీరు ఉంటుర్రు కాబట్టి ఏ లీడర్లను ప్రజలు చక్కగా నమ్ముతలేరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సార్కు సీఎం రేవంత్ సార్తోనే సీదా సంబంధాలు ఉన్నాయట. జగిత్యాలలో ఏ పని కావాలన్నా ఒక సంజయ్ సార్తోనే అయితదట తప్పితే ఎవ్వలతో కూడా కాదట. అగో షెయిపాటి చేతు కూడా ఇడిచిపెట్టకుండా ఉండేది కాంగ్రెస్ పార్టీ లీడరు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ కదా. సీఎం సార్కు సోపతి ఆయనతో ఉండాలి కానీ సంజయ్ సార్తోని ఉండు ఏంది ఏం కథ అంటారా? ఇక ఏనుండ్రి రేవంత్ అన్న అండా ఉంది, అందరికీ రేవంత్ అన్న అండా ఉంది కనుక ప్రతి ఒక్కరికి మీ అందరికీ పేరు పేరున అమ్మ అక్క చెల్లెళ్లకు ఒకటే చెప్తున్నాను, అమ్మ మాయ మాటలకు మోసపోకండి. మీకు ఏ బాధ ఉన్నా సంజయ్ అన్న మీద. ఇన్నరా జగిత్యాల షెయిపాటి అధికార ప్రతినిధి శ్రీనివాస్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు ఆ ముచ్చట గుడి నుండి. మీకు రావాల్సిన అన్ని పథకాలు మీ ఇంటికి చేరిన బాధ్యత సంజయ్ అన్న. కొత్త పాత కాదు, మనది. అంటే జగిత్యాల సంజయ్ సార్కు తప్పితే జీవన్ రెడ్డి సార్కు పచార ఏం లేదన్నట్టే అంటున్నట్టు కొడతలేదు. కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో షరీకైన సంజయ్ సార్కు సీఎం సారు అంత సోపతి అయితే కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకొని కష్టకాలంలో కూడా తోడున్న జీవన్ రెడ్డి సార్కు మరి సీఎం సారు సోపతి గాడా అంటే ఏమో లోపటి గుట్టు కాంగ్రెస్ వాళ్ళకే ఎరక అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
లగచర్ల ఫార్మా కంపెనీ లడాయి అయినప్పుడు భోగమోని సురేష్ అనటాయన్నే కలెక్టర్ మీద దాడి అయ్యేటట్టు పంచాయతీ మోపు చేసిండని కొంతమంది అన్నారు కదా. అయితే నిజంగానే కలెక్టర్ సాబ్ మీదకి మందిని ఉసిగొలుపుడుకు సురేష్కు ఏమైనా సంబంధం ఉన్నదా లేదా మేము అరుచుకుంటామని వారం రోజులు మా కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును అడిగిరట. ఇచ్చిందో లేదో చూద్దాం పరి. జడ్జి గారు, మేము భోగమోని సురేష్ను కస్టడీలకు తీసుకొని విచారణ చేస్తాము. అసలు ఆడ అధికారుల మీదకి ఎగబడి వాళ్ళ కార్ల అద్దాలు వలగొట్టి గవర్నమెంట్ ఉద్యోగులను తరిమి గెదిమేదందుకు కారణం ఏమై ఉంటుంది అంటే దానంతటికీ ఎవరు కారకులు అంటే ముమ్మాటికి ఆ సురేష్ అనే మాకు ఎరుకైంది. మాకున్న పక్కా సమాచారంతోనే సురేష్ను విచారించేందుకు మాకు వారం దినాలు కస్టడీకి ఇయ్యండ్రని పోలీసులు అన్నారట. మీరు అడిగినని దినాలు ఇచ్చేదానికి ఇవేం సెలవులు కావు, 2 దినాలు సరిపోతాయని 2 దినాలు విచారణ చేయాలని అనుమతి ఇచ్చిందట. 2 దినాలు అయితే 2 దినాలు చాలు అని పరిగి పోలీసులు పట్టుకపోయి పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తారట. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న లగచర్ల ఫార్మా కంపెనీ వెట్టుడే అని ముఖ్యమంత్రి సారు పట్టుబట్టుడేందో, భూములు ఇయ్యము అని అక్కడి అడవి బిడ్డలు పోరాటానికి దిగుడు ఏందో, ఆడోళ్ళని కూడా చూడకుండా మహిళలను పోలీసులు తాకరాని చోట దాక్కుంటా కొట్టరాని చోట కొట్టిండ్రని స్త్రీలు తొడలకు దాకిన దెబ్బలు కూడా చూపెట్టుడు ఏందో, వాళ్ళ భర్తలను కొడుకులను పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టుడు ఏందో, దెబ్బలు కొట్టిండ్రని బాధితులు గాయాలు కూడా చూపెడుతుండ్రు కదా. మరి కొట్టినా తిట్టినా ఆ పోలీసులను కూడా ఇట్లనే విచారణకు పిలుస్తారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆ నడమవో తాన ముఖ్యమంత్రి సారు సభల మాట్లాడుతుంటే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చినట్టు జగిత్యాల జిల్లాలో ఓ ఫంక్షన్ హాల్ల ప్రజాపాలన పేరంటం పెట్టి కళాకారులు పాటలు పాడుతుంటే కూడా డిట్టో మక్కీకి మక్కి సేమ్ టు సేమ్ అచ్చం అట్లనే ఖాళీ కుర్చీలే కనబడుతున్నాయి. ఇక కళాకారులు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కాబట్టి ఖాళీ కుర్చీలకే పాటలు పెడుతురు. సూచనరా, కళాకారులు ప్రోగ్రాం చాలు చేసే ముంగట ఒక పారి డప్పుదారి వేస్తే చుట్టుముట్టు ఇండ్లకు ఇనబడి ప్రజలు వచ్చేటోళ్ళు. మరి సాటింపు వేసిండ్రో వేయలేదో, మంది అయితే ప్రోగ్రాంకు హాజరు పడలేదు. ఇది ప్రగతి పాలన, పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన. ప్రజాపాలన, ఇది ప్రగతి పాలన, పల్లెలను అభివృద్ధి, ఆ పల్లెలన్నింటినీ అభివృద్ధి పదంలో నడిపిస్తున్న పాలన. చూసినరా ఎన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయో. ఆ ఫంక్షన్ హాలులకు కూడా బగ్గమంది వస్తారని చెప్పినట్టురు. వాళ్ళు కూడా మంచిగానే కుర్చీలు వేసిర్రు. ఇక ఇట్లనే ఖాళీ కుర్చీలు ఉంటే ఎట్లా, ప్రజలు రాకపోతేంది, మా ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలు ఉండరు కదా అని వాళ్ళను తోలుకొచ్చి ఆ కుర్చీల్లో కూర్చుండబెడితే పాటలు పాడుకుంటా మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతుండ్రో తెలియక ఇట్లా యాలగాని యాల భూపాలం పాడినట్టు సప్పట్లు కొడుతుర్రు, సంబరపడుతుర్రు. ప్రజలంటే ప్రజాపాలన అని చెప్పుకునే షై పార్టీ వల్ల ఏలుబడి నచ్చక ఏం పాటలు వినబోదామని రానట్టుండ్రు. మరి జగిత్యాల జిల్లాలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్ ఏమైందో, వాళ్ళు వస్తేనన్నా గుంపుల గోవిందా అన్నట్టు నడిచిపోవునేమో. వాళ్ళు కూడా రాకపోయే వరకల్లా ఇట్లా ఖాళీ కుర్చీలే ఉన్నట్టున్నాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ శరందాపిర టీచరు తన బిడ్డ అసోంటి ఆడపిల్లలను తాకరాని చోట దాక్కుంటా ముట్టరాని చోట ముట్టుకుంటా అంత గలీజ్ చేస్తుండట. చదువుకుందామని వస్తే ఈ సారేంది ఇంత బ్యాడ్గా టచ్ చేయబట్టే అని ఆయనత ఆడపిల్లలు వాళ్ళ అయ్యవాళ్ళకు చెప్తే ఏమున్నది నాయన, బజార్లో నిలబెట్టి బర్రెం దాచినట్టే దంచుతుర్రు. ఇగో ఈడ ఎర్రంగి వేసుకున్నాడు చూడుండ్రి ఈ మూర్తపోడే, పేరు సత్యనారాయణ. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ బడిల పంతులయ్యగా కొలువెలుగా పెడుతుండట. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుకుంటా బుద్ధిమంతులను చేయాలన్నా బుద్ధి తక్కువ ఏషాలు వేస్తే ఇట్లా దొరికించుకొని చెప్పులతోని చేస్తుర్రు. ఎంత కడుపు మసిలితే ఇంత కసితోని కొడతారో చెప్పుర్రి. అయినా చూస్తే పెద్ద మనిషి లెక్క ఉన్నావు. నీకు ఇసొంటి ఆడబిడ్డలు లేరా? మీ ఆడబిడ్డలతో ఎవరన్నా నీ లెక్కనే గలీజ్ చేస్తే ఎట్లుంటదని చెప్పులు అందుకొని సిప్ప సప్ప అప్పరిచ్చిర్రు. పాఠాలు చెప్పమంటే పాడు పనులు చేస్తావా? నీ నాము నరక, నీ దినాలు గాను, నీ దింపుడుగాలం గాను మంచి వాళ్ళకి వస్తుంది, నీ అసొంటోళ్ళకి వస్తలేదని మనిషికోటి అరుచుకొని గురువు గారికి గుణపాఠం గట్టిగానే చెప్పిర్రు. ఆయనతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయ్యిండ్రు. అసొంటోళ్లకు అట్లా చెప్పుతోనే బుద్ధి చెప్పుడే కరెక్ట్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలానే తెచ్చిన ముచ్చటనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.